అభిరుచి మీ అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక ట్రెడిషనల్ స్వీట్ అండి, లడ్డు, బేసన్ లడ్డు. బేసన్ లడ్డు కూడా ఆల్మోస్ట్ మనకి బూందీ లడ్డు లాగానే ఎక్కువగా చాలా మంది కూడా చేస్తూ ఇష్టపడతారు. ఉంటారు. అవునండి. ఓకే, మరి బేసన్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార పొడి 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. సో తక్కువగా ఉంటాయి ఇంగ్రీడియంట్స్, బట్ టైం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. అంతేనా? ఇప్పుడు ఇది నేతిలో వేయించాలా శనగపిండి? ఎస్ అండి. ఓ, కొంచెం నెయ్యి బాగానే పడుతుంది. బాగానే పడుతుంది. భారీగా ఇది కొంచెం మనకి కరిగితే చాలండి. సో మరీ ఎక్కువగా వేడి కానక్కర్లేదు. ఓకే. సో ఆ స్టేజ్లో మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో అలాగే దీంట్లో శనగపిండి, నెయ్యి, తర్వాత పంచదార, ఇవి కూడా కొంచెం కొలతలు చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది. నెయ్యి అంతా పీల్ చేసుకుంటుంది. పీల్ చేసుకొని తర్వాత ఎండింగ్లో అది ఎప్పుడైతే మనకు అయిపోయింది అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ కొంచెం రిలీజ్ చేస్తుందండి. ఓకే. సో ఈ మిల్క్ మైసూర్ పాక్, ఈ బేసన్ లడ్డు ఇవన్నీ కొంచెం అలా ఎక్కువ నెయ్యిగా నెయ్యి ఎక్కువగా ఉంటుంది వీటిలో. అలాగే కొంచెం టైం కూడా తీసుకుంటాయి ఇవి. సో పంచదార ఏంటంటే ఇక్కడ మనం పొడి రూపంలో వాడతాం. ఓకే. ఇది వేగడం మనకు మెయిన్గా కావాల్సింది. సో పంచదార పొడి మనం ఇలా పక్కన తీసేసుకొని కలిపేసుకుంటాం. జస్ట్ ఇది వేగితే ఇంకా మనము స్టవ్తో పనేం ఉండదు. ఓకే. సో వేయించుతుంటారా రాజుగా? చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ శనగపిండి వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా సూప్ తయారు చేసుకునేటప్పుడు క్యారెట్ని తురుముకుని అందులో ఈ క్యారెట్ తురుము కూడా కొద్దిగా వేసుకుని సూప్ తయారు చేసుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి, అంటే ఈ టమాటా సూప్కు ఉన్నటువంటి పులుపుదనం కొద్దిగా తగ్గుతుంది. అలాగే క్యారెట్లో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి సమృద్ధిగా అందుతాయి. చిట్కా చూసేసారు కదా. సో మనం చిట్కా చూసేసాము. రాజుగారు ఇందాక నుంచి చక్కగా ఆ శనగపిండి ఉండలు కట్టకుండా బాగా వేయించుతూ ఉన్నారు. మంచి రంగు వచ్చింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది. సో దీంట్లో యాలకుల పొడి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసిస్తున్నాను. ఓకే. సో ఆ యాలకుల పొడి ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో పంచదార పొడి. ఓకే. అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో వేడి మీద ఉన్నప్పుడు కొంచెం ఇది పంచదార కొంచెం లైట్ కరిగినట్టు అయిపోయి కొద్దిగా మనకు అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే. చుట్టుకోవటం కూడా మనం ఇంకా నెయ్యి వేస్తూ చుట్టుకోవడమేనా రాజు గారు? పాలు కానీ లేక కొంచెం నెయ్యి అన్న చేతికి పెట్టేసుకొని చుట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఉట్టిగా ఇప్పుడు అలా చుట్టేయడానికి వచ్చేస్తుందా? కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. ఓకే. కొంచెం వేడిగా ఉంటుంది. అవును, బాగా ఎక్కువసేపు వేయించాను. నెయ్యి కూడా మనం ఎక్కువగానే వేసుకున్నాం కదండి. సో కొంచెం ముట్టి చేతులతో అయితే కాస్త బాగానే కాలుతూ ఉంటుంది. కాకపోతే ఇంకా ఇవి కొద్దిగా వేడి మీదే ఎలాగో అలా చుట్టేసుకోవాలి. పుట్టి నెయ్యి అద్దుకుంటూ చుట్టేసుకోవాలేమో, లేకపోతే మళ్ళీ మనకి పిండి పొడి పొడిలాడిపోతూ ఉంటుంది. ఎస్. సో కొంతమంది అయితే అసలు అంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అట్లా ఏం లేకుండా ఓన్లీ
జస్ట్ అదే శనగపిండి షుగర్ Yes, నెయ్యి. వేసేసి నెయ్యి వేసేసి చుట్టేస్తూ ఉంటారు. కాకపోతే ఇట్లా ఏమైనా కొంచెం మధ్యలో తగులుతుంటే బాగుంటాయి. మధ్య మధ్యలో plain, మరీ ప్లెయిన్ గా పిండి ఉంటే పిండిగా. పిండి తిన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి కొంచెం అలా ఫైన్ గా చాప్ చేసి వేసుకుంటే Yeah. సో తురిమేది ఉంటుంది కదండి, అవును. సో దాంతో ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం మనం అలా చేసి వేసుకుంటే బాగుంది. ఓకే, సో ఇంకోటి చేస్తానండి. ఓకే. ఓకే, ఓకే. నైస్. సో పై నుంచి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్. పౌడర్. ఓకే, Ready. బేసన్ లడ్డు రెడీ అండి. ఓకే, సో లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? టొమాటో చేస్తున్నాండి. ఓకే, స్టెప్స్ లా కట్ చేస్తున్నాను. ఓకే, ఒక్కొక్కటిగా ఇలా సపరేట్ కావాలి. ఓకే. సో సైజుని బట్టి ఎన్ని లేయర్స్గా వెళ్తే మనకు అన్ని తీసేసుకోవాలి. టమాటో మీద లుక్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ పైన కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగా వస్తుంది. ఓకే. ఓకే, సో ఇది లాస్ట్. సో అన్ని మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలా బ్యాక్ పుష్ చేసుకోవాలి. ఓకే అండి, మరి బేసన్ లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసన్ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కరగనివ్వాలి. దీనిలో శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలిపి లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే, బేసన్ లడ్డు రెడీ. బేసన్ లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. నువ్వు చెప్పినట్టుగా కొంచెం అలా నోట్లో వేస్తావు కానీ కరిగిపోతుంది. బాగుంది. శనగపిండి అంటే బేసిక్గా దీంట్లో ఆ శనగపిండి ఎంత బాగా వేయించుకుంటే మనకి ఆ టేస్ట్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఎందుకంటే మొత్తం శనగపిండితోనే కాబట్టి కొంచెం అది సరిగ్గా వేగకపోయినా ఆ పచ్చిదనం బాగా తెలుస్తూ ఉంటుంది. ఎక్కువగా తినలేము, ఎక్కువ తినలేము. బాగుంది. ఆ మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం అలా చాప్ చేసి వేసాం కదా, అవి కొద్దిగా అలా తగులుతాం. స్వీట్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో చూసారు కదండి, బేసన్ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. శనగపిండి ఒకటి కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటే మనకి లడ్డు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. పూరి అంటే అందరూ లైక్ చేస్తారు, టేస్టీగా ఉంటుంది కాబట్టి, కానీ తినడానికే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ భయం. ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది. మరి ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ చేరుకుపోతుంది, ఇంకా ఫ్యాట్గా తయారైపోతాం, ఇలా రకరకాలుగా భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పూరి ఆయిల్ పీల్చుకోకుండా ఎలా తయారు చేసుకోవాలి అంటే, పూరి పిండి కలుపుకునేటప్పుడే పిండి కాస్త గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, పూరి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, ఇలా అకేషన్స్కి మనం కేక్ కట్ చేస్తూ ఉంటాం. కేక్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిని కొద్దిగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. తొందరగా అది పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి, ఫ్రూట్ కేక్ చాలాసేపు తాజాగా ఉండాలి అంటే దాని మీద ఒక స్పూన్ గ్లిజరిన్ కనుక చల్లినట్లయితే 1-2 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో పొట్లకాయ పిండి ఇగురు, పొట్లకాయ ముక్కలు, పుట్నాల పప్పు, ధనియాలు, పోపు దినుసులు ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో పీనట్ కుకీస్, వేరుశనగ పలుకులు, పీనట్ బటర్, మైదా, కార్న్ ఫ్లోర్ సిద్ధం చేసుకోవాలి. రబ్డీ, పాలు, కుంకుమ పువ్వు, కోవా, యాలకుల పొడి సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో పూరన్ పోలీలు, శనగపప్పు, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.